ఏంటండి రంగారావు గారు, 4 రోజుల తర్వాత మీ అబ్బాయికి పెళ్లి సెట్ అయిందా? ఆడికి పొద్దు తిరగట్లేదు కానీ మళ్ళీ పెళ్ళా? మీ ఊడు బీటెక్ చేశాడు కదా. చేశాడు. ఊరికే ఉద్యోగ సజ్జం లేకుండా ఇంట్లో ఉండి వ్యాపారాలంటూ గడిపేస్తున్నాడు. పోనీలే, బిజినెస్ ఏమైనా చేస్తాడేమో, చేయనివ్వండి. వాడు బొంద. వాడు ఐడియాలతో నిన్ను సంకనాయించడం తప్ప బాగుపడే ఉండవు. ఏం చేద్దామంటారు ఇంతకు ఇప్పుడు మీరు? మీరే ఏదో ఒక దారిలో పెట్టాలి. మీ దగ్గర 2-3 నెలలు ఉంచుకుని మనకు వ్యాపారాలు ఏమి సెట్ అవ్వు, ఏదైనా మన జాబ్ చేసుకోమని మీరే లైన్లో పెట్టాలి వాడిని. సరే చూద్దాంలేండి. ఇందుకు ఎక్కడున్నాడు మీ వాడు? వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. రిలాక్స్ చేద్దాం. బెదరా, ఇప్పుడు నీకు నెలకు జీతం ఎంత ఇస్తారు? ఇలా కటింగ్ అండి ఇప్పుడు 20,000 ఇస్తారు. అంతేనా? నెలకి 20,000? 20,000 ఏంటి? మా ఆఫీస్లో అందరూ మనకే శాలరీ ఎక్కువ. ఇగో మన ఆర్డర్ చూసి మా బాస్ ఈ మంత్ ప్రమోషన్ కూడా ఇస్తానన్నారు. ప్రమోషన్ ఇస్తే మాత్రం 20,000 వచ్చి అవుతాయేటి? లక్షలంటే మనం సంపాదించగలవా? మనల్ని నన్ను ఇన్వాల్వ్ చేయకు. మనం ఎలాగా నెల జీతానికి పని చేయడానికి పుట్టలేదు. మరి మన ఐడియాలన్నీ వేరే ఉంటాయిలే. ఐడియాలా? ఏం ఐడియాలు? లక్షలో కోట్లు సంపాదించే ఐడియాలు. లక్షలో కోట్లా? ఎలా వస్తాయి? బిజినెస్ చేస్తే వస్తాయి. బిజినెస్? ఏం బిజినెస్? సరే చెప్తా నేను. ఇప్పుడు ఊళ్ళో పొలం ఉందా నీకు? ఒక అరాకరం ఉన్నట్టుంది. కొంత అమ్మేమంటే వేటి? తప్పు, అలా అనకూడదు. మరి పొలం చుట్టూ కంచేయి వేసి షెడ్ కట్టి కోల్డ్ ఫారం పెట్టి ఇంకా పెట్టేటి కోల్డ్ ఫారం పెట్టావు అనుకో, 45 రోజులకో బ్యాచ్ బయటకు వస్తుంది. అవును, ఓ బ్యాచ్ బయటకు వస్తుంది. నువ్వేటి పాట అనేటంటే భయ్య అసలు ఆలోచించవే. మరి ఇప్పుడు కోల్డ్ ఫారం పెడితే పిల్ల ఆడేస్తాడు, ఎక్విప్మెంట్ ఆడేస్తాడు, మేత ఆడేస్తాడు. నువ్వు కోడి పిల్లలకు మేతేసి ఆడు బాగోగులు చూసుకున్నావు అనుకో, 45 రోజులకి ఒకసారి నీకు 4 లక్షలు చేతులు అడిపోద్ది. 4 లక్షలా? ఎస్, 4 lakhs. యూనో, సంవత్సరానికి ఎలాగా 3, 4, 12, 50 లక్షలు. 50 లక్షలా? అయ్యో కంగారు అడక. 50 లక్షలు వచ్చినాయంటే కారు, ఇల్లు, గోల్డ్, బెల్లం, డబ్బే డబ్బు. ఏమో భయ్యా, నువ్వు చెప్తే నొత్త అనిపిస్తుంది. ఆలోచించు. నువ్వు నెల జీతానికి ఇక్కడ 20,000 పని చేసే కంటే మానేసి బిజినెస్ చేసుకున్నావంటే కారు, ఇల్లు, డబ్బే డబ్బే డబ్బు. డబ్బే డబ్బు. కాల్మే రాజ్, మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు. వస్తున్నాను. ఏంటి ఆ పని చేయి. కారు, ఇల్లు, గోల్డ్. ఇంకో బ్రో, కారు, ఇల్లు, గోల్డ్, డబ్బే డబ్బు. అది బిజినెస్ బిజినెస్ చేస్తాను. ఏంట్రా, నువ్వు మీ నాన్న మాట అసలు వినలేదంట? అలా ఏం లేదండి, నేను మా నాన్నగారి మాట అసలు చదువుతానండి బాబు. చూసారా అలీ గారు ఇక్కడ దొంగ నాటకాలు? అది మీ అభిమానం నాన్న. జాబ్ చేయనంటున్నావంట, ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? అసలు సార్ రంగారావు గారు మీరు ఆగండి, నువ్వు చెప్పరా. ఒకసారి ఆగండి నానా. నువ్వు ఫ్లోలో అంటే అన్నావు కానీ మంచి మాట అన్నావు నాన్న. మనం గాడిద వ్యాపారం చేస్తే ఎలా ఉంటది? ఇదండి ఇటు పిచ్చి, ఏది పడితే ఆ వ్యాపారం అంటాడు. వీటి వల్ల రోజుగా గట్ట పోల్చుకుని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను మాట్లాడుతాను, ఉండండి. రే, నువ్వు పని చెయ్యి, కొన్ని రోజులు మాతో ఉండు. మా బిజినెస్లన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటో చూసుకో, నీకు కూడా ట్రైనింగ్ అయినట్టు ఉంటుంది. మీరు అన్నది మంచి ఆలోచనే అండి, కానీ బిజినెస్ కోసం నాకు ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ నాకు ఎన్నతో పెట్టిన ఇజ్జి లాంటిది, చాలా ఈజీ. ఏమంటావు నాన్న? రేయ్, నేను మీ నాన్నలా కాదు. కొడతాడా నాన్న? ఊరుకోదంతుడు. సైలెంట్గా ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక 10 minutes ఆగు, మీటింగ్ అయ్యాక మాట్లాడతాను. అర్జెంట్ సార్, వెళ్ళిపోతాను. కొంచెం అర్థం చేసుకోండి. ఏంటి అర్జెంటా? చెప్పు ఏంటి? ఇది నా రిజిగ్నేషన్ లెటర్ సార్. నేను జాబ్ మానేస్తాను సార్, తీసుకోండి. రిజిగ్నేషన్ లెటరా? అవును సార్. జాబ్ మానేస్తావా? అవును సార్. జాబ్ మానేసి ఏం చేస్తావు? ఊరు వెళ్ళిపోతాను సార్, బిజినెస్ పెట్టుకుంటానండి. ఇప్పటికిప్పుడు ఊరు వెళ్ళిపోయి ఏ బిజినెస్ చేస్తావయ్యా నువ్వు? కూలిపారం సార్. వెళ్ళిపోయినా నెలకు 4 లక్షలు మిగిలితే ఏంటండి? చూసుకోండి, ఇంకా సంవత్సరం తిరిగేసరికి ఇల్లు, కారు, బంగ్లా, పిల్లం, రెస్పెక్ట్. నేను వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపో. హేమంత్, అది కరెక్ట్ కాదు, నువ్వు వెయిట్ చేయి, మనం మాట్లాడదాం. లేదండి, చెప్పండి సార్, వెళ్ళిపోతాను సార్, ఏమనుకోకండి. నువ్వు వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ సార్. ఉన్నానా భయ్యా? థ్యాంక్స్ భయ్యా, వెళ్తానే. కారు, ఇల్లు, ధనం, పెద్ద బిజినెస్ అయిపోతాం. నీ పనేనా? మన ట్రైనింగ్ ఏనా? తగలెట్టాడు దరిద్రుడు. ఇక అలా ఉంటుంది, మంచి వ్యాపారం చేసుకుంటాడు. ఊరు వెళ్ళిపోతాను. ఊరుకున్నానా? ఇప్పుడు మా ఊరి పరిస్థితి ఏంటి సార్? వాడు నా దగ్గర 3 సంవత్సరాలు చేస్తున్నాడు, ఎప్పుడు నా మాటకి ఎదురు సమాధానం చెప్పలేదు.
ఫస్ట్ టైం నేను మాట్లాడుతుంటే నా మాట వినకుండా రిజిగ్నేషన్ లెటర్ చెల్లిపోయాడు. ఇదంతా మీ ఓడిచ్చిన ట్రైనింగ్ అడిగి. మీ ఓడి కాసేపు ఇక్కడ ఉంటే మిగతా ఎంప్లాయీస్ కూడా జాబ్ మానేసి వెళ్ళి ఊర్లో బిజినెస్ చేసుకుంటానంటారు. సార్ ఇమ్మీడియట్గా మీ ఓడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అలా కాదండి. సరే ఓ పని చేయండి, నేను ఇన్వెస్ట్ చేస్తాను, మీ ఓడి చేత బిజినెస్ చేయించండి. అలాగే సార్. వద్దునా, ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంటే మళ్ళీ పార్ట్నర్షిప్ అంటాడు. మనం డబ్బులు పెట్టుకుందాంలే. మనం డబ్బు పెట్టుకున్నామంటే గుడిసిపోతాం. స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాసాలు తెంచే వేళలో సంసారం చదరంగం. ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే క్లయింట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర మినిమం మ్యాక్ బుక్ ఉండాలి. ప్రార్థం. ఒకటి మేక బుక్కు. ఒకవేళ మనమే క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేక బుక్ అంటే పెద్ద అడవాడి కింద ఉంటుంది. ఐప్యాడ్ తీసుకుందాం, సింపుల్గా సోయింగ్ చేద్దాం. ఐప్యాడో ఈ నథింగ్ ఫోన్ పట్టుకుని మనం క్లయింట్స్ దగ్గర ఏ బిల్డప్ ఇస్తాం? దీని పక్కన పారేసి ఐఫోన్ 16 ఒకటి కొనుక్కుందాం. ఐఫోన్ 16 ఇంకేం కావాలి మనకే? చెవుల్లో పెట్టుకుని సోయింగ్ ఇవ్వాలి కదా, ఐపాడ్స్ కూడా కొనుక్కుందాం. ఈ ఎక్విప్మెంట్ అంతా కొంటే మనం బిజినెస్కి రిచ్ కిడ్ వెళ్ళినట్టు వెళ్ళొచ్చు. ఇవన్నీ కొనేసి పడేద్దాం. క్లయింట్స్ దగ్గర బీభత్సంగా ఉంటుంది. వాణి, హాయ్ వాణి. ఏం చేస్తున్నావు వచ్చి? ఏముంది, మన బిజినెస్కి కావాల్సిన ఎక్విప్మెంట్లు అన్నింటిని ఒక లిస్టులో రాస్తున్నాను. ఏం రాసావేంటి? మేకబుక్ ఒకటి, ఐప్యాడ్ ఒకటి, ఐఫోన్ 16 ఇంకా ఇయర్ ఫోన్స్. మరి ఎప్పుడు కొంటున్నావు? కొనాలి వాణి, బిజినెస్ సెట్టాలే, లోన్ రావాలి, చాలా టైం పడుతుంది. ఇవన్నీ కొనుక్కోవాలని ఆశగా ఉందా? ఆశగా ఉంది కానీ డబ్బులు కూడా ఉండాలిగా. నీకు ఆశగా ఉంటే కొనుక్కో, డబ్బుల కోసం ఆలోచించుకో. ఆలోచించాలి వాణి, లేదంటే మా నాన్నతో తన్నులు తినాలా. నిన్నెవరు మీ నాన్ని అడగమన్నారు? నీకు ఇవ్వడానికి నేను ఉన్నాను కదా. నువ్వా? నీ డబ్బులు ఎలా ఖర్చు పెడతాను వాణి? నా డబ్బులు నీ డబ్బులు ఏంటి? రేపు మన పెళ్ళాక ఇద్దరు డబ్బులు ఒకటే కావా ఏంటి? ఒకటే అనుకో, కానీ నాకెందుకో ఇష్టం లేదు వాణి. ఎందుకు ఇష్టం లేదు? నేను కొనకూడదా నీకు? కొనొచ్చనుకో, ఉద్యోగం పురుష లక్షణం అన్నట్టు. అవన్నీ పాత సామెతలు, నువ్వేం మాట్లాడుకు. నేను నీకు కావాల్సినవి కొనిస్తా. నా మనసు ఎందుకో దానికి అంగీకరించడం లేదు అని. రాజుగారు, నేను చెప్పేది వింటారా? ఇప్పటి వరకు నేను నీకు ఏమి కొనివ్వలేదు. సో ఇప్పుడు నీ నుండి నో టాక్స్. నేను ఆర్డర్ పెడతా. మరి రాజుగారు ఆశపడ్డవి కొనివ్వకపోతే నా మనసు ఎలా ఊరుకుంటుంది? సరే వాణి, నీ ఇష్టం, నేను కాదనేది ఏమీ లేదు. సరే, ఏం కావాలో చెప్పు అయితే. ఒక మేకబుక్ ప్రో, మ్యాక్బుక్, ఇంకా ఐప్యాడ్, ఐప్యాడ్, ఐఫోన్ 16 వాటికి ఐపోడ్స్. ఐవాచ్ కూడా తీసుకో, నీ హ్యాండ్ కి పెట్టుకుంటే క్లాస్ గా ఉంటుంది. ఏటి నా చేతికా? సరే కొను. సరే, ఆర్డర్ ప్లేస్ అయింది. ఒక 4 to 5 days లో నీకు డెలివరీ అవుద్ది. థ్యాంక్స్ వాణి. చాలే, నాకు నిద్ర వస్తుంది. మార్నింగ్ కాల్ చేస్తా. బాయ్ వచ్చి. బాయ్ వాణి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. త్వరలోనే యాపిల్ ఫ్యామిలీ మన ఫ్యామిలీలోకి రాబోతుంది. స్టీవ్ జాబ్స్ గడిది మనదే ఒకటే ఫ్యామిలీ. సాధారణంగా ఆహ్వానించారు. ఈ విషయం అర్జెంటుగా మన నిత్యకు చెప్పాలి, కుళ్ళుకుని సత్తది. నిత్యా, నిత్తి వస్తున్నా అచ్చి. కాల్ మీ రాజ్. ఏంటచ్చి ఈరోజు ఏదో సంతోషంగా ఉన్నట్టున్నా? చాలా సంతోషంగా ఉన్నాను. ఏ మన పిల్లి కోసం ఇంట్లో ఒప్పేసుకున్నారా? ఉండు, మా ఇంట్లో కూడా చెప్పొస్తా. ఎప్పుడు పెళ్లి పెళ్ళి అంటావు, ముందలరా. ఫస్ట్ నేను మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి, సక్సెస్ అవ్వాలి. పెద్ద కార్ వేసుకుని మీ ఇంటి ముందు ఆగి దాంట్లోంచి బయట దిగి పెళ్లి చేసుకుందామా అంటాను. ఇలా బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నువ్వేమో సింపుల్గా చేసేస్తున్నావు అంటున్నావు. పెళ్లి కాదా మరేంటి? నేను మ్యాక్బుక్ ప్రో, ఐప్యాడ్, ఐఫోన్ కొనుక్కున్నా. 4 రోజులు ఇంటికి వచ్చేస్తే అవన్నీ కొనుక్కోవడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయచ్చి?
మరి ఏమనుకుంటున్నావు అచ్చిరాజ్ గారి నెట్వర్క్ అంటే చిన్నదేం కాదు. మనకి ఫారెన్లో కూడా నెట్వర్క్ ఉంది, చాలా పెద్ద నెట్వర్క్ తెలుసా? ఫారెన్లోనా? అక్కడెవరున్నారచ్చి? ఉన్నారులే. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రాంచైజ్ ఓపెన్ చేస్తాం కదా ఫారెన్లో, అందుకని కొంతమందిని సెట్ చేసి ఉంచాను. వాళ్ళే ఈ ఎక్విప్మెంట్ అవి కావాలంటే ఆర్డర్ పెడతా అన్నారు. సర్లే కాదని లేక ఒప్పేసుకున్నాను. అచ్చి నీకు ఐఫోన్ వచ్చాక నాకు ఇస్తావా? దాంట్లో సెల్ఫీలు బాగా వస్తాయంట కదా. అమ్మో ఐఫోనా? నో, బిజినెస్ పర్పస్కి యూజ్ చేయాల్సిన ఎక్విప్మెంట్ బిజినెస్ పర్పస్కి యూజ్ చేయాలి, యూనో. నాకు కూడానా అచ్చి? నాకు నువ్వు కాకుండా ఇంకెవరున్నారు? బిజినెస్కి యూజ్ చేయాలి తెలుసా? నీకు ఇంకోటి స్పెషల్గా కొనిస్తానులే, సరేనా? నిజమా అచ్చి? నిజమే, కాల్మి రాజ్. ఇంతకీ నువ్వు బిజినెస్ ఎప్పుడు పెడుతున్నావు? త్వరలోనే పెడదాంలే. ఎక్విప్మెంట్ వచ్చాక తీరిగ్గా కూర్చుని ఆలోచిద్దాం, తర్వాత లోన్ అప్లై చేసుకుని పెడదాంలే. ఇది అసలు ఏ బిజినెస్ పెడతావు అచ్చి? ఏం బిజినెస్ అంటే నిత్య ఇక్కడే ఉండి నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. అచ్చి ఆగచ్చి. ఏంటి తిన్నానా? ఎంత కావాలి? ఎప్పుడు డబ్బులేనా? లైఫ్లో ఇంకొన్ని ఇంపార్టెంట్. వద్దు మెర్ర. ఏంటి ఏంటి? అదేనా బటన్ వ్యాపారం చేద్దాం, ఎంత దొక్కితే అంత లాభం. బటన్ వ్యాపారమా? పాత ఇనప సామాన్లకి బటాన్ ఇస్తాం. Yes, we giving batanis for old పాత ఇనప సామాన్స్. సామాన్లకి ఎదవా ఊరూరు తిరిగి బటన్లు అమ్ముకోమంటావు నన్ను? బటన్ గిటన్లు అన్నవాడిని బటన్లని గొద్దులో పెడతాను పోతలకి. బాగుంటుందానా? ఎప్పుడు ఐడియా చెప్పినా బొటానీలు వారేస్తావు. ఇంకే. ఆ.